వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళు మిస్టేక్ చేసినా కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి మేము మిస్టేకే చేయలేదు, మా సైడ్ నుంచి తప్పే లేదు అని చెప్పేసి వితండవాదం చేస్తూ ఉంటారనమాట. కానీ అలాంటి వాళ్ళతో అసలు ఏం చేయాలి అని అంటే అలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి, లేదు అంటే ఆ వాదన నుంచి మనం తప్పించుకోవాలంటే దానికి ఒకే ఒక పరిష్కారం. అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మనము తిరిగి రిటర్న్ గా వాదానికి దిగకుండా ఉండడమే బెటర్ అనమాట. వాళ్ళు అనేది అనుకోనివ్వండి అని చెప్పేసి వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తే, అరే మనం ఎంత వాదిస్తున్నా వీళ్ళేంటి సైలెంట్ గా ఉండిపోయారు, వీళ్ళేంటి వాదించట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా కామ్ అయిపోయే ఛాన్సెస్ 99% ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు ఒక వాదనకి ప్రతివాదన ఉంటేనే అది పెద్ద గొడవ అయిపోతుంది. ఒక వాదనకి ప్రతివాదన లేనప్పుడు ఆ ఎదుటి వాళ్ళు అరిచి అరిచి ఆవేశం వచ్చి వీళ్ళు ఇంత సైలెంట్ గా ఉన్నా కానీ అరిస్తే మనదే ఇంకా మిస్టేక్ అయిపోద్ది అని చెప్పేసి కామ్ అయిపోతారు. ఎలా ఉంటారు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది మిస్టేక్ అని చెప్పేసి, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు అనమాట. కానీ అది ఒప్పుకోవడానికి ఈగో అడ్డొస్తుంది అనమాట. కాబట్టి వాదిస్తూ ఉంటారు, లేదు అసలు మిస్టేకే లేదు అని చెప్పేసి అనమాట. అది మనము డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనల్ని మనము డిఫెండ్ చేసుకోవాలా లేదా అనేది మనిషితో మనకున్నటువంటి రిలేషన్ బట్టి మనం రియాక్ట్ అయ్యే విధానం ఉండాలన్నమాట. అంటే రేపు పొద్దున లేచిన దగ్గర నుంచి ముఖాలు చూసుకోవాలి. అంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, జాన్ జిగ్రీడ్ కావచ్చు, ఇలా రకరకాలు ఉంటారు కదా మన రిలేషన్స్. ఆ రిలేషన్ బట్టి అనమాట. అంటే వీళ్ళతో మనల్ని మనం డిఫెండ్ చేసుకుని మళ్ళీ వాదిస్తే రేపు అనకూడని మాటలు ఇద్దరం కోపావేశంలో అనుకుంటే మళ్ళా కలిసి ఉండాలి. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ఫీలింగ్ అనిపిస్తుంది ముఖాలు చూసుకోవాలంటే అని అనిపిస్తే మాత్రం ఒకంత మనము వాళ్ళ వితండవాదానికి మళ్ళీ మన వాదన జోడించకుండా అడ్జస్ట్ అయిపోవడమే బెటర్ అనమాట. అంటే ఒకళ్ళు హైలో ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గి అడ్జస్ట్ అవడంలో తప్పులేదు కదా. ఆ రిలేషన్ ని కాపాడుకోవాలి అని అంటే లేదు, అది మనకి సంబంధం లేని మనుషులు ఏదో ఒక వస్తువు కొనడానికే వెళ్ళాము, లేదంటే ఎవరితోనూ సంబంధం లేని ఒక డీలింగ్ చేస్తున్నాము, అది బిజినెస్ పరంగా కానివ్వండి ఏదైనా కానివ్వండి, అలాంటి టైమింగ్ లో కూడా వాళ్ళు వితండవాదం చేస్తున్నారు, వాళ్ళు మిస్టేక్ చేసి కూడా మనల్ని అంటున్నారు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోండి. ఎందుకు అంటే అక్కడ ఖచ్చితంగా మనం డిఫెండ్ చేసుకోకపోతే మనల్ని రాంగ్ అని ప్రూవ్ చేసి మనకి నష్టం చేసే పనులు కూడా చేయొచ్చు అనమాట వాళ్ళు. అప్పుడు మనం ఎందుకు నష్టపోవాలి? అదొక బిజినెస్ పని కానివ్వండి, లేదు అంటే ఏదైనా కానీ మనం మిస్టేక్ లేనప్పుడు మనం ఎందుకు మాటపడాలి చెప్పండి. అలాంటప్పుడు ఖచ్చితంగా డిఫైన్ చేసుకోండి. ప్రతిసారి కూడా నోరు మూసుకునే ఉండాలి, భరించాలని మాత్రం నేను చెప్పడం లేదు. ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది మాత్రం మనం తెలుసుకుని ఉండాలి. తెలుసుకుంటేనే, అంటే సిచ్యువేషన్సే మనకి అన్ని నేర్పిస్తాయి అనమాట లైఫ్ లో. బట్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ కొంతమందికి ఆ మెలకు ఉండదన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఎగ్జాంపుల్స్ అనమాట. మెలకు ఉండి చాలా తెలివితేటలతో చాలా ఇంటెలిజెంట్ గా ప్రతిదాన్ని సాల్వ్ చేసుకునే మనుషులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు నేను చెప్పాయన్నీ బుల్షిట్ లాగా అనిపించవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా తెలియగలవాళ్ళు. కాబట్టి అందరికీ కాదు నేను చెప్తుంది, ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, తగ్గి ఉండాలా, డిఫెండ్ చేసుకోవాలా, ఇలా సందిగ్ధంలో ఉంటారు, అలాంటి వాళ్ళకే నేను చెప్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.